ఓం నమో నారాయణాయ. మరణం ఈ ఒక్క మాట వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మరణం తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని విడిచిన వెంటనే ప్రయాణం మొదలవుతుందా, లేక ఇంకేదైనా జరుగుతుందా? ఈ ప్రశ్నలే ఒకప్పుడు గరుడుడి మనసులో కూడా కలిగాయి. అప్పుడు గరుడు వినయంగా శ్రీ మహావిష్ణువును, ప్రభు, ఒక మనిషి మరణించిన వెంటనే మొదటి రోజు ఆత్మకు ఏం జరుగుతుంది? అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు, గరుడా, ఈ విషయాన్ని ప్రశాంతంగా విను. గరుడ పురాణంలో సంప్రదాయంగా వివరించిన ప్రకారం మరణించిన వెంటనే జీవాత్మ స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆ మొదటి రోజు తన జీవితంలో ఉన్న బంధాలను విడిచిపెట్టే ఒక మార్పు దశగా వర్ణించబడింది. ఆత్మ తనకు అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యులను, ఇంటిని, జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉండవచ్చని గరుడ పురాణం వివరిస్తుంది. అందుకే ఈ సమయంలో కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేయడం, భగవంతుని స్మరించడం, శాంతి కోసం సంకల్పించడం వంటి ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. అప్పుడు గరుడు మరో ప్రశ్న అడిగాడు, ప్రభు, అయితే రెండో రోజు ఆత్మ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, గరుడా, ఈ రహస్యాన్ని కూడా తెలుసుకుందు, కానీ ఒక్కో దశను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గరుడ, జీవాత్మ ప్రయాణం ఒకే రోజులో పూర్తయ్యేది కాదు. ఒక్కో దశలో తన జీవితంలో చేసిన కర్మల ప్రభావాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుతుందని గరుడ పురాణం సంప్రదాయంగా వివరిస్తుంది. 5వ రోజు కూడా ఆ ప్రయాణంలోని ఒక ముఖ్యమైన దశగా వర్ణించబడింది. ఈ దశలో జీవితం యొక్క విలువ, ధర్మం యొక్క ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుందని ఈ గ్రంథం బోధిస్తుంది. గరుడ, ఈ బోధల ఉద్దేశం మనుషులను భయపెట్టడం కాదు. జీవించి ఉన్నప్పుడే మంచి ఆలోచనలు, మంచి పనులు, దయ, సత్యం, ధర్మం పాటిస్తూ జీవించాలని గుర్తు చేయడమే. గరుడు మళ్ళీ అడిగాడు, ప్రభు, అయితే ఈ ప్రయాణం తర్వాత దశలో ఎలా కొనసాగుతుంది? గరుడ, 6వ రోజు నుంచి ఆత్మ ప్రయాణంలో మరికొన్ని విశేషాలను గరుడ పురాణం వివరిస్తుంది. వాటిని కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈరోజు గరుడ పురాణం చెప్పిన సంప్రదాయ బోధ ప్రకారం ఆత్మ ప్రయాణంలోని 5వ రోజు గురించి తెలుసుకుందాం. అయితే 6వ రోజు నుంచి ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? గరుడ పురాణం ఇంకా ఏ ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది? ఆ మిగిలిన విషయాలను తర్వాతి ఎపిసోడ్లో ప్రశాంతంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ధర్మాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని వెలిగించుకుందాం. ఓం నమో నారాయణాయ. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు